హలో అండి అందరికీ. నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. జొన్న పిండితో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం ఈ రోజటి వీడియోలో. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు వరకి సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుము, హాఫ్ కప్పు వరకి క్యాప్సికమ్ ముక్కలు, హాఫ్ కప్పు వరకి ఆనియన్స్‌ని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ వరకి వాముని తీసుకొని చేతిలోనే నలుపుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకి పెరుగుని తీసుకుంటున్నాను. పెరుగు వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చికి బదులుగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. 1 కప్పు వరకి జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకి శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్పు వరకి వాటర్‌ని వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకుండా వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగా హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ కప్ వరకి వాటర్‌ని వేసుకుంటున్నాను. మొత్తం ఇందులోకి 2 స్పూన్ల పెరుగు, 1 కప్పు వరకి వాటర్ పడతాయి. మరీ లూజ్‌గా కాకుండా చూసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే మనం చేసే అప్పం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. మొత్తం పిండిని మిక్స్ చేసుకొని ఇందులోకి చిటికెడు మాత్రమే వంట సోడాని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తే ఇప్పుడు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వంట సోడా మొత్తం మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు ఆయిల్‌తో కూడా వీటిని కాల్చుకొని తీసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్‌లో నుండి ఒక స్పూన్ వరకి బ్యాటర్ వేసేసుకొని ఈ విధంగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్‌గా. అప్పం పైకి నేను ఇక్కడ కాస్తన్ని గుమ్మడి గింజలు, కాస్తన్ని నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేసుకున్న రుచి చాలా బాగుంటుంది. మంచిగా కాల్చుకొని పైనుండి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కాస్త గుమ్మడి గింజలు లోపలికి నొక్కుకున్నామంటే విడిపోకుండా ఉంటాయి. ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా కాల్చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా రుచి చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఆవకాయతోనే సర్వ్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.